ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆందోళనకరమైన వార్త నిన్న అందింది. అంతకంటే ముందు గతంలో నేను చెప్పాను, ఇది ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది అనడానికి అనేకమైనటువంటి కారణాలు కనిపించాయి. జాతీయ మీడియా ఆ రోజుల్లోనే రాసింది. ఆ వార్త కూడా అప్పట్లో నేను చూపించాను. మళ్ళీ ఒక్కసారి నేను జూలై 8, 2024కి వెళదాం మనం. ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెట్టకపోతే కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి మాటలతో, గాలి మాటలతో, ఉత్తుత్తి కబుర్లతో కాలం వెళ్ళబుచ్చుతూ పోతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం అనేది పూర్తిగా కనుమరుగై చరిత్రలో కలిసిపోతుంది. జూలై 8, 2024న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన ఒక నెలలోపే ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, ఆంగ్ల దినపత్రిక ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక వార్తను రాసింది. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. నాయుడు లైక్లీ టు సపోర్ట్ ప్రైవేటైజేషన్, RINL's సేల్ మే బీ ఫాస్ట్ ట్రాక్డ్, డిస్ఇన్వెస్ట్మెంట్ పెండింగ్ సిన్స్ యూనియన్ క్యాబినెట్ గేవ్ ఇట్స్ నాడ్ ఇన్ 2021. Government led by Andhra Pradesh government led by Telugudesam Party is likely to support the center's plan for strategic disinvestment of Rashtriya Ispat Nigam Limited, also known as Vizag Steel, to revive its fortunes, TDP sources said. ఇక పూర్తిగా వార్తంతా చదివితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటీకరణకు మద్దతు ఇస్తున్నారు అని టీడీపీ సోర్సెస్ చెప్పినట్టుగా ఆ రోజు ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక వార్తను రాసింది. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తోనే ఇది జరగబోతోందనేది ఇందులో క్లియర్గా ఉన్నటువంటి సారాంశం. మరి ఆ రోజు ఈ వార్తని ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తలు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు ఇప్పటికైనా అర్థమైందా మీకు? ఇట్లాంటి వార్తలన్నీ అక్కడే వస్తాయి. కేంద్రంలో ఏం జరుగుతోంది, ఒక్కొక్క స్టెప్ ఎలా పడుతోంది. మనం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మన పిల్లలు ఇలాంటి వార్తలన్నీ తెలుస్తాయి. ఇవి పచ్చ మీడియాలో వచ్చే వార్తలు కావు, పచ్చ పత్రికల్లో వచ్చే వార్తలు కావు, ఆంగ్ల దినపత్రికల్లో వస్తాయి. నేషనల్ మీడియా ఇలాంటివి రాస్తుంది. ఇంగ్లీష్ మీడియం కానీ చదివి ఇంగ్లీష్లో కొంచెం తెలివితేటలు సంపాదించుకున్నారంటే ఇలాంటి వార్తలన్నీ చదివి చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకి ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటారు. సరే, వద్దంటే వద్దన్నారు. ఇప్పుడు ఇంకొకటి, ఇది దక్కన్ క్రానికల్. ఆ మరుసటి రోజే జూలై 9 ఇది దక్కన్ క్రానికల్ ఒక వార్త రాసింది. ఇది ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, గుర్తుపెట్టుకోండి సార్. ఇది దక్కన్ క్రానికల్ ఒక వార్త రాసింది. ఏ రాసింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డస్ ఏ యూటర్న్ ఆన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. ఈ వార్త రాసింది అంటే ఒక యూటర్న్ తీసుకునేసింది, ప్రైవేటైజేషన్కి ఓకే అని చెప్పేసింది, కేంద్రానికి సమాచారం కూడా ఇచ్చేసింది, అంగీకారం తెలిపేసింది, తల ఊపేసింది. పైకి మాత్రం ఇక్కడ ఉత్తుత్తి కబుర్లు, గాలి కబుర్లు చెబుతున్నారంటూ దక్కన్ క్రానికల్ ఒక వార్తను రాసింది. ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ అయిపోయిన మరుసటి రోజే ఈ వార్త వచ్చింది. ఈ వార్త వస్తే మొత్తం ఎల్లో మూకలంతా పడి మీడియాని కూడా చూడకుండా ఆ రోజు దాడి చేశారు. మరి ఈరోజు ఏం జరిగింది అని అంటే, ఈరోజు ఏం జరిగిందో చెప్తాను. ఈ రెండు వార్తల్ని నిజం చేస్తూ ఈరోజు కేంద్ర సంస్థ దీపం ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, లిఖితపూర్వక సమాధానమిస్తూ ఏం చెప్పిందన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఈరోజు స్టీల్ ప్లాంట్కు సంబంధించి, ఆ కార్మికులకు సంబంధించి పాడి త్రినాథరావు అడిగినటువంటి ప్రశ్నకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీన్నే దీపం అని అంటారు, వీళ్ళను ఒక క్వశ్చన్ అడిగారు ఆయన. అసలు మీరు ప్రైవేటీకరణ విషయం పైన కేంద్రం ఆలోచన విధానం ఏమైనా మారిందా అని. దానికి ఐ యామ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు యువర్ గ్రీవెన్సెస్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ సో అండ్ సో అని ఇచ్చారు. డేటెడ్ 25/02/2025 అండ్ 02/03/2025 రెస్పెక్టివ్లీ ఆన్ ద సబ్జెక్ట్ మెన్షన్డ్ అబౌవ్ అండ్ టు సే దట్ దెర్ ఈజ్ నో చేంజ్. ఇక్కడ ఎల్లో మార్క్తో కనిపిస్తోంది కదా మనకు, బోల్డ్ లెటర్స్తో. There is no change in the decision of Cabinet Committee on Economic Affairs, CCA.
CCEA ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఇది ప్రైవేటీకరణ ఖాయం, ఇది ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలోనే ఇప్పటికీ ఉన్నారు అని చాలా క్లియర్గా దీపం డిపార్ట్మెంట్ రాసి మరీ సంతకం పెట్టి మరీ ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? ఆ రోజు ఏం మాట్లాడారు ఒక్కొక్కరు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఓట్ల కోసం కార్మికులను రెచ్చగొట్టి మీ వెనక మేము ఉన్నాము, మేము సపోర్ట్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తాము అని చెప్పి ఓట్ల రాజకీయం చేశారు కార్మికుల జీవితాలతో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారనేది కూడా ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. ఈరోజు దీనికి సమాధానం చెప్పాలి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ దీపం. ఈ సంస్థ చెప్తోంది ఎటువంటి మార్పు లేదు మా ఆలోచనలో, ప్రైవేటీకరణ చేయాలన్న అంశంలో ఇప్పటికే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఏ డెసిషన్ ఉందో దానికే కట్టుబడి ఉన్నామని క్లియర్గా చెప్పేసింది. మరి ఇద్దరు నోరు మీద పట్టలేదు ఇప్పటి వరకు. 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు కార్మికులు.